హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈరోజు వీడియోలో చేపల పులుసును పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా సరే ఒకేలాగా రుచిగా రావాలంటే ఈ మసాలాతో ఫిష్ కర్రీ ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీని చేయడం చాలా ఈజీ అయినా సరే ఈ మసాలాతో కనుక చేపల పులుసుని చేశారంటే ఎవరైనా సరే ఆహా సూపర్ అనాల్సింది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నేను చేపల పులుసును ఒక్కోసారి ఒక్కోలా ప్రిపేర్ చేస్తుంటాను. ఎలా చేసినా సరే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను అన్ని మెథడ్స్ని ఒక్కొక్క వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటానండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఈ రెసిపీలోకి నేను యూజ్ చేసిన చేప వచ్చేసి రొయ్య చేప అండి. మా సైడ్ ఈ చేపని ఇలానే పిలుస్తాము. నేను ఇక్కడ 1 kg వరకు చేపలను తీసుకొని పైన ఉన్న పులుసు మొత్తాన్ని తీయించేసి నీట్గా క్లీన్ చేసుకుని ఈ చేప ముక్కలను శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళలో వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు మరియు నిమ్మరసం వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత వాష్ చేసుకుంటే చేప ముక్కలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయి. సో ఇలా క్లీనింగ్ చేసుకుని ఈ చేప ముక్కలను ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. చేపలు అనేవి క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఈ చేపలోని లోపల భాగాన బ్లాక్గా పొర అనేది ఉంటుందండి. ఆ లేయర్ను డెఫినెట్లీగా తీసేయాలి, లేదా చేపను తినేటప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోండి. ఉప్పు, పసుపు, కారం అనేవి చేప ముక్కలన్నింటికి కూడా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూతను పెట్టి దీన్ని ఒక ప్రక్కన పెట్టేసుకోవాలి. చేప ముక్కలు ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని సిద్ధం చేసే వరకు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందుగానే చేప ముక్కను మ్యారినేట్ చేసి కుక్ చేయడం వల్ల చేప ముక్క ఉప్పు కారం అనేది బాగా పట్టి చేప ముక్కను తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ బౌల్ తీసుకొని ఒక 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి. నేను తీసుకునే ఈ చేప ముక్కలకి 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. పులుపు అనేది ఎక్కువగా తినేవారైతే మరొక 10 గ్రాములు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చింతపండు మునిగేంత వరకు నీళ్ళని పోసి చింతపండు నానేంత వరకు ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 స్పూన్ జీరాను, అలాగే ఒక ఏలక్కాయను, 1/4 టీ స్పూన్ మిరియాలను, 3 లవంగ మొగ్గలను, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను కూడా వేసుకొని ఈ మసాలాన్నింటినీ బ్లెండ్ చేశాక నెక్స్ట్ ఇందులో వెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని బ్లెండ్ చేయకుండా వెట్ ఇంగ్రీడియంట్స్ని వేసి అంతటిని ఒకసారి బ్లెండ్ చేసుకున్నట్లయితే ఈ మసాలాలు అనేవి బ్లెండ్ అవ్వడానికి అంటే ననగడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి. సో అందుకని వీటిని కోర్సుగా బ్లెండ్ చేశాక వెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 10 నుంచి 12 పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలను, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను, ఇంకా మీడియం సైజ్ 3 లేదా 4 ఉల్లిపాయలను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకునే మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ప్రక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే చేపల పులుసు వండుకోవడానికి గిన్నె అనేది వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉండి గిన్నెని కానీ కడాయిని కానీ తీసుకోండి. అలాంటిదైతే చేపల పులుసు చేసేటప్పుడు చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. కడాయి కొంచెం హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అందులో 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులో మధ్యలో ఘాట్లు పెట్టిన 5 నుంచి 6 పచ్చిమిర్చిని, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్లోనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. పచ్చిమిర్చి, కరివేపాకు అనేది కొంచెం వేగాక నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి అంతటిని గరిటతో కలుపుకుంటూ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ నుంచి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు పెద్ద సైజు ఒక టమాటాను తీసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/4 టీ స్పూన్ పసుపును, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే 1/2 స్పూన్ ఆవ మెంతి పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని టమాటా అండ్ ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు గరిటతో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలకి 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసి దోరగా వేయించి పౌడర్ చేసుకున్న ఈ ఆవ మెంతి పొడిని ఈ రెసిపీలోకి 1/2 స్పూన్ వరకు యూజ్ చేశాను. ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండును బాగా పిసికి ఆ గుజ్జు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు రసం అనేది కొద్దిసేపు పొంగొచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ పేస్ట్ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మిగిలిన చింతపండు అనేది ఉంటుంది కదా, అందులో పులుసుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఆ చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 500 ml దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా తక్కువ కనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూతను పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి పులుసు అనేది ఇలా కుతుకుత మరిగేంత వరకు అంటే
రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ రసం అనేది వన్స్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఇందులోకి యాడ్ చేశాక ఈ చేప ముక్కలన్నీ కూడా పులుసులోకి మునిగేటట్టుగా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూతను పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు వీటిని నిదానంగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి గరిటె పెట్టకుండా మసగుడ్డుతో పట్టుకొని గిన్నెను కదుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. మళ్ళీ తిరిగి మూతను పెట్టి మరిగించుకోవాలి. గరిటెను పెట్టి మాత్రం అస్సలు మిక్స్ అయ్యొద్దండి. అలా చేసినట్లయితే చేప ముక్కలు అనేవి విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే చేపల పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యి జ్యూస్ నుంచి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయినట్లయితే చేపలు అనేవి కుక్ అయినట్టేనండి. ఈ స్టేజ్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతను పెట్టకుండా 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. కావాలంటే మీరు ఒకసారి చేప ముక్క ఉడికిందా లేదని ఈ సమయంలో చెక్ చేసి చూసుకోవచ్చు. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూతను పెట్టేసి ఆ గిన్నెను ప్రక్కకు దించేసుకోండి. ఇలా తయారు చేసుకున్న చేపల పులుసును వేడివేడిగా సర్వ్ చేసుకుని తిన్నా బాగుంటుంది. కానీ 4 లేదా 5 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటేనే చేపల పులుసు యొక్క టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. చూడండి, చేపల పులుసు యొక్క గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఇలా ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది. చేపల పులుసు చేసుకున్న వెంటనే కాకుండా 4-5 గంటల తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. అలా అయితే పులుసులో ఉండే టేస్ట్ మొత్తం కూడా చేప ముక్కలకి బాగా పట్టి చేప ముక్క మంచి రుచిని ఇస్తుంది. అందుకే మనం ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఎర్లీగా చేపల పులుసుని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే 4-5 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధానంలో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేపల పులుసుని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఖచ్చితంగా టేస్ట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మరి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.